ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎమినెంట్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, అమెరికన్ యాక్సెంట్ ట్రైనర్, ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ కె అశోక్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. చాలా అయిపోయింది మీతో వీడియోస్ చేసి. అవును, ఎలా ఉన్నారు మీరు? బాగున్నారు? గుడ్ సార్, గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఓకే, నేను బాగున్నాను. నేను ఎలాగైతే కనబడుతున్నాను అలాగే సార్, ఈరోజు ఏంటంటే మనం చాలా వీడియోలు చేసాం ఇంగ్లీష్ పైన. Yeah. అసలు ఎందుకు ఇంగ్లీష్ రావటం లేదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు చాలామంది ఏంటంటే స్కూల్ స్టార్టింగ్ అనేదే ఇంగ్లీష్ మీడియం, ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలోనే వేయాలి, నో తెలుగు మీడియం అనేసి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, స్కూల్ ఏజ్ కానీ ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ వరకు కూడా. మరి ఎందుకు ఇంగ్లీష్లో స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు? ఒక స్పీచ్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి చదివింది ఇంగ్లీష్ మీడియమే కదా. కొంతమంది పర్ఫామ్ చేస్తున్నారు బాగానే, కొంతమంది ఎందుకు చేయలేకపోతున్నారంటే, అంటే మిస్టేక్ అసలు ఎక్కడ జరుగుతుంది అంటారు? బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్, నేను ఏదైనా చెప్పే కంటే ముందు మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం, అలాగే నవీనకు కూడా నమస్కారం, సుమన్ టీవీ మేనేజ్మెంట్కి కూడా నమస్కారం, స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడా. మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియమే చదువుతుంటారు, కానీ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారని మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఒకవేళ కనుక ఇప్పుడు మీరు థింక్ దట్ యు ఆర్ ఎ స్టూడెంట్, మీరు స్టూడెంట్ అనుకోండి, నేను లెక్చరరు, మీరు ఒక స్టూడెంట్గా నన్ను అడిగారు, నేను ఏదో ఆన్సర్ చెప్తాను, ఎందుకంటే లెక్చరర్గా నా స్టైల్లో నేను ఆన్సర్ చెప్తాను. కానీ నేనే ఒకవేళ మిమ్మల్ని అడిగాను అనుకోండి, మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియమే చదువుతుంటారు. ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళకు కూడా ఇంగ్లీష్ రావడం లేదు అని అంటే, ఎందుకు రావడం లేదు అని మీరు ఒకవేళ లెర్నర్గా మీరు వెళ్తున్నారు, నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు? నేనేం అనుకోవడం అంటే, ఇప్పుడు బుక్ ఉంది, ఇప్పుడు ఇంగ్లీషే ఉంటుంది, సబ్జెక్ట్ సైన్స్, సోషల్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, చదవడమే. అంటే దాన్ని మనము తీసుకోవడం లేదని అనుకుంటున్నాను, నేర్చుకోవడానికి ప్రయత్నించడం లేదు, ఓన్లీ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఆ లైన్స్ చదవడమే, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయట్లేదని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఎక్కువగా స్టడీ చేయాలి, అంటే దాని గురించి రీసెర్చ్ చేయాలి అనే విధంగా చెప్తున్నారు. మరీ రీసెర్చ్ కాదు, అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలని. ఓకే, మీ వ్యూలో అది మీరు అనొచ్చు. ఇప్పుడు నేను నేర్పించే వ్యక్తిగా నేనేం చేస్తానంటే, నేను నా స్టైల్లో నేను ఏదో చెప్తాను, ఎందుకంటే నాది కరెక్ట్ అని. ఇప్పుడు చేసేవాడు ఏం చెప్తాడంటే, చేసేవాడిది కరెక్ట్, చూసేవాడు ఉన్నాడు కాబట్టి చేసేవాడిని నేను చేస్తున్నాను అంటాడు. మరి చూసేవాడు ఏం చెప్తాడంటే, లేదు చేసేవాడు చేస్తున్నాడు కాబట్టి నేను చూస్తున్నాను అంటాడు. అయితే ఎవరు కూడా ఇక్కడ ఎస్కేప్ అవ్వడానికి చూస్తారు. నేనేంటంటే, నేను క్లియర్గా చెప్తాను, ఇది నేను నా దగ్గరికి వచ్చే ఏ లర్నరే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఏ మేనేజ్మెంట్ అయినా కానివ్వండి, కలీగ్సే కానివ్వండి, ఎవరికైనా కూడా నేను ఏం చెప్తానంటే, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా కూడా ఇంగ్లీష్ రావడం లేదు ఎందుకు అంటే, యాక్చువల్గా ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది మనుషులకి. దాన్ని స్టడీ చేయకపోవడం అదేదని కాదు, ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ ఫస్ట్ థింగ్, ఇది ఇంట్రెస్ట్ తగ్గుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే నేనేదో రీసెంట్గా స్టార్ట్ చేసిన కెరియర్ అంటేనేమో సరిగ్గా తెలిసి తెలియక చెప్తున్నాను అని అనుకోవచ్చు. నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన కెరియర్ కాదు, మెనీ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను ఇది. సిన్స్ దెన్ నేను అదే ఫీల్డ్లో ఉన్నాను, ఇంగ్లీష్ నేర్పించడమే నాది మొదటి నుండి అదే అలవాటు అయింది, అదే ఫీల్డ్లో ఉన్నాను. ఇక ఇన్స్టిట్యూట్లోనూ అదే టీచ్ చేశాను, నేను ప్రిన్సిపాల్గా చేసినా కూడా అదే టీచ్ చేశాను. చాలామంది నన్ను అడుగుతారు, ఏ విధంగానైతే స్టూడెంట్స్ అడుగుతున్నారో అదే విధంగా నేను ఆన్సర్స్ చెప్పడం అది చేస్తుంటాను. సో అకార్డింగ్ టు ఆల్ దట్ నేను అంతా కూడా చెప్తాను ఏంటంటే, స్టూడెంట్స్కి చాలా వరకు, స్టూడెంట్స్ అనే కాదు, లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇంట్రెస్ట్ పోతుంది ఆ ఇంగ్లీష్ అంటే. ఎందుకు ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది మీరు అడగొచ్చు. అది ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది, అవును. మరి ఇప్పుడు మీరు అడగొచ్చు అది కంపల్సరీగా, సరే ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఇంపార్టెంట్. మీకు తెలిసిన విషయం ఏంటంటే, మనకి ఎన్నో ఆఫీసులు ఉంటాయి, మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, వాళ్ళు ఇంగ్లీష్లో ఏదో క్వశ్చన్స్ చేశారు, మరి నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేదు, వాళ్ళు కమ్యూనికేషన్ పెంచుకో అని అన్నారు అని చెప్పేసి అది మీకు తెలుసు ఆ విధంగా ఉంటారని. అయితే నేను కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇది అని అంటాడు, అది మీకు కూడా తెలుసు ఇంగ్లీష్ అంటే చాలా ఇంపార్టెంట్ అని. బట్ ఇంట్రెస్ట్ ఎందుకు పోతుంది అంటే, ఇది కూడా నేను పర్ఫెక్ట్ రీజన్ చెప్తాను. ఇంట్రెస్ట్ ఎందుకు పోతుంది, బికాస్ I should not say that as a faculty of English. నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా నేను చెప్పాను అనుకోండి, చెప్తే ఏంటంటే అది చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నేను ఒక లెర్నర్గా చెప్తాను. ఒక లెర్నర్గా నేనేం చెప్తానంటే, నేను నేర్చుకున్నవాడిని కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, నేను చెప్పేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. కానీ నేను నేర్చుకునేవాడి ప్లేస్లో ఉండి చెప్పాలి. నేను ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకు పోతుంది, నాకు ఇంట్రెస్ట్ ఎందుకు పోతుంది, ఎందుకు పోతుంది అంటే, ఇంగ్లీష్ అంటే అదొక కన్ఫ్యూజ్ చేసే లాంగ్వేజ్, అది కరెక్ట్గా ఉండదు.
లాంగ్వేజ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ మధ్యనే రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్లో మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఒకానొక స్కూల్లో ఒక టీచర్ని 11 స్పెల్లింగ్ రాయమన్నారంట. ఇది న్యూస్లో చెప్పారు. 11 స్పెల్లింగ్ రాయమంటే టీచర్. అండ్ యు నో వాట్ ఈస్ హిస్ శాలరీ ఎంతో తెలుసా మీకు? శాలరీ నాకు తెలిసి అతను ఏదో టీవీలో చెప్తున్నారు 80 or 90,000 ఏదో చెప్తున్నారు. 80-90,000 ఉండొచ్చు, 1 lakh ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. దట్ మీన్స్ హీఈస్ అ గవర్నమెంట్ టీచర్. హీఈస్ వర్కింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ స్కూల్. ఏ క్లాస్కో అదైతే నేను వినలేదు, కానీ ఇది మాత్రం నేను విన్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి నేను అది వినాలి అని చెప్పేసి విన్నాను. ఎందుకంటే ఎక్కడైనా ఎవరికైనా చెప్పడం నాకు అది కరెక్ట్ ఉంటుంది ఇన్ఫర్మేషన్, బట్ నాట్ ఇన్ దిస్ స్టేట్. ఇన్ తెలంగాణ స్టేట్ ఆర్ ఇన్ ఆంధ్ర స్టేట్ అయితే కాదు, వేరే స్టేట్ ఏదో ఉంది. ఆ స్టేట్లో 11 స్పెల్లింగ్ రాయడానికి అతను రాయలేకపోయాడు. ఎంతసేపు ట్రై చేశాడంట 11 స్పెల్లింగ్ అని. వాళ్ళు చెక్ చేస్తున్నారు, 11 స్పెల్లింగ్ రాయండి అంటే రాయలేకపోయాడు. అతను కంప్లీట్గా రాంగే రాశాడు. అతను నాకు తెలిసి ఒక 5-10 టైమ్స్ 10 టైమ్స్ ఏదో రాయమన్నారంట. 10 టైమ్స్ కూడా అతను రాంగే రాశాడు. అతను కరెక్ట్గా రాయలేదు. మీరు ఏమనుకుంటున్నారు? అతను చదువుకున్న వ్యక్తే కదా, టీచర్గా వర్క్ చేస్తున్నాడంటే చదువుకున్న వ్యక్తి. అతను ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో టీచ్ చేస్తున్నాడు, ఏ క్లాస్కో తెలియదు నాకు. అతను టీచ్ చేస్తున్నప్పుడు ఒక టీచర్గా అతను ఆ చిన్న స్పెల్లింగ్ రాలేదు అంటే ఎందుకు రాలేదని మీరు అనుకుంటున్నారు? ఎందుకు రాలేదు? ఒకవేళ టీచరే గనక ఆ విధంగా ఉంటే ఇక స్టూడెంట్స్కి ఏం చెప్తారు? మీరు ఆలోచించండి. ఇది మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం అనే కాదు, ఈ ప్రాబ్లం ఇంకా పెద్దగా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఇప్పుడు చదువు చెప్పేవాడికి సరిగ్గా తెలియకపోతే ఏమవుతుందని అది సరిగ్గా తెలియక వాళ్ళకి తెలిసిందేదో ఇదే కరెక్ట్ అని చెప్పడం. ఈవెన్ నేను స్టూడెంట్గానే వచ్చాను ఇక్కడ దాకా. ఫ్యాకల్టీగా అంటే నేను పుట్టుకతో ఉండే ఫ్యాకల్టీ కాదు కదా. సో నేను నేర్చుకునేటప్పుడు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా నేను సెల్ఫ్ స్టడీ చేసి నేర్చుకున్నాను. నేను ఇప్పుడు కూడా వాళ్ళందరికీ చెప్తాను ఏంటంటే ఇంట్రెస్ట్తో సెల్ఫ్ స్టడీ ఉండాలి. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కాన్ఫిడెన్స్ ఉండాలి, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు చూడండి, పేషెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ 3 విషయాలు ఉంటేనే వాళ్ళు ఏదైనా నేర్చుకోవడం కానీ ఏదైనా చేయడం కానీ చేస్తారే కానీ మీకు ఆ ఇంట్రెస్టే లేదు అనుకుంటే ఎలా చేస్తారు చెప్పండి? ఆ 3 లేకుండా పోయింది. ఇప్పుడు ఒకటి కాన్సన్ట్రేషన్ లేదు, దేని మీద కూడా కరెక్ట్ కాన్సన్ట్రేషన్ లేదు. టీవీ ఛానల్ ముందు చూసుకొని కూడా ఛానల్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు. ఇంటికి ఎవరైనా వస్తే కూడా పలకరించరు, అలా తయారయ్యారు. కాన్సన్ట్రేషన్ లేదు అంటే ఇక పేషెన్స్ ఎక్కడి నుండి వస్తుంది? పేషెన్స్ అయితే అసలే లేదు, ఎక్కడ కూడా కొంచెం సేపు నిలబడలేరు, ఎప్పుడు చూసినా ఫోన్లో ఆడుకుంటూ కూర్చుంటారు. ఆ పేషెన్స్ లేదు. ఇకపోతే ఇంట్రెస్ట్, అసలు లైఫ్ అంటే ఏంటి అనేది కూడా మీనింగ్ తెలియకుండా ఉన్నారు. ఏదైనా చెయ్యాలి అని అన్నప్పుడు పలానా కావాలి నాకు అని చెప్పేసి ఉందనుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఉంది, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉందనుకోండి. ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తారు. ఎక్కడైనా వాళ్ళకి ఎప్పుడు టైం దొరికినా కూడా. ఇప్పుడు నేను ఊరికేనే రాలేదు, నాకు ఇంగ్లీష్ వచ్చు అంటే నాకు ఊరికేనే రాలేదు. నేను ఎంత ప్రాక్టీస్ చేస్తే నాకు రావాలి? ఒక్కడినే ఒంటరిగానే ప్రాక్టీస్ చేసుకునేవాడిని. నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. రియల్లీ, యూ మే బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఈస్ కంప్లీట్లీ 100% ఫ్యాక్ట్. నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, నాకు ఎవరు నేర్పించలేదు. నేను స్కూల్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను, ఏదో వెళ్ళాను, వాళ్ళు చెప్పారు అంతే. కానీ ఎక్కువగా సెల్ఫ్ టాట్ వల్ల నేను సెల్ఫ్ ప్రాక్టీస్ ఎక్కువ. నేను ఇంటికి వచ్చేసి ఒకడినే కూర్చొని అలా ప్రాక్టీస్ చేసుకునేవాడిని. నాకే తెలియదు నేను ఈ విధంగా ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇంతమందికి టీచ్ చేస్తానని చెప్పేసి నేనే అనుకోలేదు. సో దట్ మీన్స్ నేను చెప్పేది ఏంటంటే సజెషన్ అయితే కాదు, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తారు అని. సో ఇంట్రెస్ట్ తెచ్చుకుంటూ వస్తుంది అని. అంటే కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అని అంటారు. నేను అంటాను అదే, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు, పేషెన్స్ ఒకటి లేదు, ఇంట్రెస్ట్ ఒకటి లేదు. ఈ 3 థింగ్స్ లేవు. మీరు ఎవరిని అడిగినా కూడా అదే చెప్తారు. మరి ఎందుకు పేరెంట్స్ ఇంగ్లీష్ మీడియం అని అంటారు? ఆ తర్వాత పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి అవసరం లేదంటారా? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకొని, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇంగ్లీష్ మీడియం చదువుతుండగానే మా వాడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు, మా వాడు పలానా స్కూల్లో చదువుతున్నాడు, అంత పెద్ద స్కూల్లో చదువుతున్నాడు, పెద్దగా ఉంటుంది ఆ స్కూల్, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు, అందులో అందరూ బ్లేజర్లే వేసుకుంటారు, టైల్ కట్టుకుంటారు, ఇన్షర్ట్లు వేసుకుంటారు, పెద్ద పెద్ద షూస్ వేసుకుంటారు అని చెప్పి చూస్తారే కానీ వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో తెలుసా అసలు వాళ్ళకి? నేనే అడుగుతాను డైరెక్ట్గా, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో తెలుసా అసలు వాళ్ళకి? వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, కొందరు అయితే బ్యాగులు లేకుండానే పోతారు. ఇంకా నయం స్కూల్కి వెళ్తున్నప్పుడన్నా కనీసం బ్యాగ్లైనా చూస్తారు. నేనేదో మొన్న ఏదో చూసాను, ఏదో న్యూస్ వస్తుంది, ఒకడు 10th క్లాస్ చదువుతుంటాడు, వాడు స్కూల్కి వెళ్తున్నాడా లేదా ఏం చదువుతున్నాడో తెలియదు. మా వాడు అందులో చదువుతున్నాడు, ఆ పెద్ద స్కూల్లో చదువుతున్నాడు. మా వాడు పొద్దున పోతాడు, ట్యూషన్ చదువుతాడు, అది చదువుతాడు, ఇది చదువుతాడు. అసలు వాడు ఏం చదువుతున్నాడో తెలుసా? వాడు కాపీ కొడుతూ రాస్తున్నాడు తెలుసా?
వాడు స్కూల్లో స్టూడెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నాడో తెలుసా, టీచర్లతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో తెలుసా, ఇంటి పక్క వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో తెలుసా, అవన్నీ ఎవరికి ఉండదు. మేము పెద్ద స్కూల్లో వేసినాము అంటే ఆ పెద్ద స్కూల్లో వేయంగానే అయిపోతుందా? వాడు చదవాలి కూడా కదా. ఎస్. నేను కాలేజీలో చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ బ్యాగ్ వేసుకొని వచ్చేవారు. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే బుక్ ఉండదు, అందులో బుక్స్ ఉండవు. బ్యాగ్స్ ఎందుకు వేసుకొని వస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తారు. చూస్తే- కాలేజ్కి వెళ్తున్నాడు, చూస్తావా, మావాడు టైంకి పోతాడు కాలేజ్కి. అందులో ఏమున్నాయి అనేది అనవసరం. 9 అయితే మావాడు 8:30కే పోతాడు. పోయి ఆడ కూర్చుంటాడు. అవును, కూర్చొని ఏం చేస్తాడు ఆడు? సరే పోతున్నాడు, మరి వెళ్తున్నప్పుడు ఆ బ్యాగ్ చూసారా అసలు కనీసం? నేను చెప్తున్నా, నేను స్వయంగా చెప్తున్నా. కావాలంటే కాలేజ్ పేరు కూడా చెప్తాను. స్టూడెంట్స్ వచ్చేవారు బ్యాగులు వేసుకునే వస్తారు, బ్యాగులు ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఆ బుక్లే ఉండవు. బుక్స్ ఉండవు. ఎవరిని అడుగుతాం ఇవి? ఎవరిని అనాలి ఇది? అది వాళ్ళకు ఉండాలండి. Yes. అది పేరెంట్స్ వాళ్ళు చెక్ చేస్తూ ఉండాలి, ఏం చదువుతున్నారు, ఏం అసలు వెళ్తున్నారా లేదా అనేసి. ఇంకొకటి మీరు అనుకోవచ్చు, మరి పేరెంట్స్ చెక్ చేయొచ్చు కదా సార్ అంటే, ఎలా చెక్ చేస్తారు? వాళ్ళకి ఎక్కడ ఉంది ఆ నాలెడ్జ్? టైం కూడా లేదు. లేదు వాళ్ళకి. మనం ఇప్పుడు ఈ మధ్యన చూస్తే మదర్ ఒక దగ్గర జాబ్ చేస్తుంది, ఫాదర్ ఒక దగ్గర జాబ్ చేస్తాడు, ఇంట్లో ఒక పాపనో బాబో ఉంటాడు, వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎస్. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని చూసుకునేది ఎవరు చెప్పండి? తప్పులు జరుగుతున్నాయి అంటే ఎందుకు జరగవు మరి? వాళ్ళకి తెలియాలి కదా. ఎస్. ఇప్పుడు ఫస్ట్ గైడ్ ఎవరండి పిల్లలకి? Mother. ఫస్ట్ గైడ్ ఎవరు అసలు? యాక్చువల్గా ఫస్ట్ గైడ్ ఇంట్లో నుండే స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి గైడెన్స్ ఇంట్లో నుండే స్టార్ట్ చేసుకొని ఆ గైడెన్స్ కాస్త బయటకు వచ్చిన తర్వాత అవుతుంది. బయటకు టీచర్లు కూడా గైడే కదా. టీచర్లు కూడా గైడే, నేను కాదంటున్నానా. టీచర్లు ఎప్పుడు గైడ్ అవుతారు? తర్వాత అవుతారు. వాళ్ళు స్కూల్లో వేస్తే తర్వాత అవుతారు. పేరెంట్స్ మీరు అన్నట్టుగా పిల్లలతో మాట్లాడడం పక్కన పెడితే అసలు బ్యాగ్ చెక్ చేయట్లేదని అంటారా మీరు? నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఆ మాట. నేను ఛానల్ ముందే చెప్తున్నా, ఎంతమంది చూసినా ఏం ప్రాబ్లం లేదు. అంటే మీ వాళ్ళ పిల్లల బ్యాగ్ లో ఏమున్నాయి, అసలు ఏమున్నాయని కూడా చూడాలి కదా. ఏముంటున్నాయి. అసలు బుక్స్ తీసుకొని వెళ్తున్నారా లేదా తెలియాలి కదా నవీన. నేను క్లాస్ చెప్పినప్పుడు నేను సిన్సియరా కాదా అని తెలియాలి అంటే మీరు నా హిస్టరీ అంతా చూడొచ్చు. నాకు ఎక్కడైనా రీమార్క్ ఉందేమో అని తెలుస్తుంది మీకే. నా గురించి ఎవరైనా ఏ ఇన్స్టిట్యూట్ కన్నా వెళ్ళొచ్చు. పలానా అశోక్ చక్రవర్తి సార్ మీ ఇన్స్టిట్యూట్కి వచ్చారు కదా సార్. అవును వచ్చారు. ఆయనలో ఏమైనా కొంచెం మిస్టేక్స్ చెప్పండి సార్, రాసుకుంటాను అని రాసుకోండి, చూస్తాను ఎవరు చెప్తారు. ఒక క్లాస్ స్టార్ట్ అయ్యింది 8 o'clockకి నాకు క్లాస్ ఇస్తే నేను 8 లోపలే వెళ్తాను. 8 లోపలే వెళ్ళి అక్కడ కూర్చుంటాను. నేను ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారు మీరు అడగొచ్చు నన్ను. మీరు ఎవరి గురించి సార్ వెయిట్ చేస్తుంది అంటే, హెడ్ కోసం కాదు నేను వెయిట్ చేస్తుంది, పిల్లల కోసం. నేను వెయిట్ చేస్తుంది మేనేజ్మెంట్ కోసం కాదు, నేను వెయిట్ చేస్తుంది అక్కడ ఉన్న ఆఫీస్ బాయ్ కోసమో, అక్కడ కౌన్సిలర్ కోసమో, అసిస్టెంట్ కోసమో కాదు. నేను వెయిట్ చేస్తుంది స్టూడెంట్స్ కోసం. స్టూడెంట్స్ కోసం ఒక ఫ్యాకల్టీ, ఎంతమంది ఫ్యాకల్టీస్ వెయిట్ చేశారో మీరు కనుక్కోండి, కావాలంటే రీసెర్చ్ చేయండి, స్టడీ చేయండి. కొంతమంది పేరెంట్స్ అడుగుతారు సార్, ఏంటి మీరు ఇలా చెప్తున్నారు, మా పిల్లలు మేము పట్టించుకోవట్లేదా, మేము చూడట్లేదా అంటే, మా పిల్లలు బ్యాగ్లు వేసుకుంటున్నారు, వెళ్తున్నారు కదా, స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు వస్తున్నారు, ఇంకెక్కడికి వెళ్తున్నారు, మీరేంటి అలా అంటున్నారు, సర్చ్ చేయట్లేదని ఎందుకు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని కొంతమంది కామెంట్స్ పెడతారు సార్. మరి అడుగుతారు, కంపల్సరీ parents ఏం అడుగుతారు. చెప్తారు? నేను అందుకనే మీరు అంటున్నారు, ఇప్పుడు మీరే అంటున్నారు కదా, కొంతమంది అంటారండి, నేను అందరూ అనలేదు. ఆ కొంతమందికి ఏం చెప్తారు మీరు? లేదు, నేను అనేది ఏంటంటే కొంతమంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి వాళ్ళకి తెలుసు. వాళ్ళు Yes. ఇప్పుడు చూడండి, క్లియర్గా ఒక విషయం చెప్తాను. ఒక స్ట్రీట్లో ఒక మిస్టేక్ జరిగింది, ఒకటి ఏదో జరిగిందో, దొంగతనం జరిగింది, ఒక మర్డర్ జరిగింది, ఏదో జరిగింది అనుకోండి. మీరే ఆలోచించండి, అక్కడ ఆ స్ట్రీట్లో అన్ని ఇళ్ళు ఎన్ని ఉన్నాయి అంటే, అక్కడ అన్ని ఇళ్ళన్నీ ఒక 100 ఉంటాయి సార్ అని అంటారు కదా మీరు. ఒక స్ట్రీట్లో ఉంటాయి కదా 100 ఇళ్ళు ఉంటాయి. ఓకే, మర్డర్ ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది సార్. ఎన్ని రోజులు అవుతుంది? 2 days అవుతుంది సార్. ఎన్ని మర్డర్లు జరిగాయి? ఒకటే మర్డర్. మరి 100 ఇళ్లలో ఒకటే కదా మర్డర్ జరిగింది? అన్నీ కాదు కదా. అన్ని ఇళ్లలో జరిగాయా? కాదు. ఏదైతే జరిగింది చూడండి, రాంగ్ జరిగింది చూడండి, ఆ రాంగ్ జరిగిన ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళని కేర్ తీసుకోవడం లేదేమో అని నేను అనుకుంటాను. నేను అది చెప్తాను. నేను ఇప్పుడు ఒక స్టూడెంట్, నేను వెళ్ళాను, ఒక 30 members కోసం నేను వెయిట్ చేస్తున్నాను అంటే 30 members లేట్ వస్తారని నేను అనడం లేదు. వస్తారు, కొంతమంది టైంకి వస్తారు, కొంతమంది అంతకంటే ముందే వస్తారు, ఒక 3-4 people వస్తారు. నేను ఎందుకు వెళ్తాను ముందే అంటే, టైం అవ్వగానే నేను స్టార్ట్ చేసేస్తాను. 8 o'clock నా క్లాస్, 8కి స్టార్ట్ చేస్తాను. 8 to 9 సార్ మీ క్లాస్ టైం అన్నారు, 9 o'clockకి నేను ఫినిష్ చేస్తాను. ఫినిష్ చేసిన తర్వాత నేను నా స్టాఫ్ రూమ్లోకి వెళ్తాను. సమ్ టైమ్స్ 9:30 వరకు ఉంటుంది, సమ్ టైమ్స్ 10 వరకు ఉంటుంది. ఉంటే 10 వరకు ఉన్నది అనుకోండి, 10 వరకు క్లాస్ చెప్తాను. లేదా మధ్యలో వాళ్ళు ఎవరో ఆఫీస్ బాయ్ వస్తాడు, ఆఫీస్ అసిస్టెంట్ వస్తారు, వచ్చేస్తారు కొంచెం సేపు 5 minutes, తర్వాత తీసుకెళ్తారు, వాటర్ ఇస్తారు, టీ ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ వస్తాను, మళ్ళీ క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతాను. ఈవెన్ మీరు బిలీవ్ చెయ్యరు, ఒక అద్భుతమైన విషయం చెప్తాను, ఇది ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చూస్తారు. నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు
మార్కర్ని కూడా జేబులో పెట్టుకొని వెళ్తాను నేను. ఎందుకో తెలుసా? ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇన్స్టిట్యూట్లో మార్కర్ ఇస్తారు, ఆ మార్కర్ రాయదు. 2 మార్కర్స్ 3 మార్కర్స్ ఇస్తారు, ఆ మార్కర్ చూస్తే రాయదు. అప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అవును. నేను బయటికి వెళ్ళడమో లేదా బాయ్ని పిలవడమో ఏదో జరుగుతుంది. అది కొంచెం సేపు డిస్టర్బెన్సే కదా. Yes. ఇంకొకటి, ఒక ఫ్యాకల్టీ మార్కర్ లేనిది ఏం చేస్తాడు? మాట్లాడతాను నేను, కానీ నేను మాట్లాడడానికి కాదు కదా, క్లాస్ కోసం కదా నేను వెళ్ళింది. క్లాస్ చెప్పడానికి మార్కర్ లేదు అన్నప్పుడు నేనేం చేస్తానంటే సరే మళ్ళీ ఇట్లా చూస్తాను, ఒక 3-4 టైమ్స్ చూస్తాను. చూసేసి ఏం చేస్తానంటే మార్కర్ని నేనే జేబులో పెట్టుకొని వెళ్తాను. అందుకనే ఇంట్లో చూడండి మార్కర్స్ ఉంటాయి. సో చక్రవర్తి గారు ఒక విషయం చెప్పండి. Yeah. ఇప్పుడు యాజ్ ఎ ఫ్యాకల్టీ, యాజ్ ఎ టీచర్గా మీరు చాలా మంది పిల్లల్ని చూసే ఉంటారు, చెప్తున్నారు కదా, Thousands of people. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చూశారు. చూశాను, స్టూడెంట్స్నే కాదు, స్టూడెంట్స్ పేరెంట్స్ని కూడా చూశాను నేను. ఎస్ ఎస్ ఎందుకో తెలుసా? నా ఫీల్డ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఎస్ స్కూల్ ఫీల్డ్ కాదు, కాలేజ్ ఫీల్డ్ కూడా కాదు. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, స్పోకెన్ ఇంగ్లీష్ అయినా ఏదైనా మీరు పిల్లల్ని అయితే చూసారు కదా, Yeah, yeah. స్టూడెంట్స్ అబ్జర్వ్ చేశారు కదా. రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది, కుక్కట్పల్లి ఇన్సిడెంట్ యా జరిగింది. యా సో పేరెంట్సే కానీ స్కూల్ స్టాఫే కానీ, మరి మీరు అన్నట్టుగా మా వాడు 10th క్లాస్ వెళ్తున్నాడు వస్తున్నాడు అంటే వాడు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే పేరెంట్స్ కూడా ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? పేరెంట్సే కాకుండా టీచర్స్ ముఖ్యంగా. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఫస్ట్ గురువు ఎవరంటే మదర్ ఆర్ ఫాదర్, పేరెంట్స్ అని. Yeah. అక్కడి నుంచి ఇంటి నుంచి స్కూల్కి రాగానే ఎవరు నెక్స్ట్ అంటే టీచరే కదా. Teachers. మరి ఈరోజు టీచర్స్ కూడా ఎలా ఉన్నారు? 10th క్లాస్ స్టూడెంట్ ఇలా చేశాడు అంటే మరి ఆ స్కూల్ యాజమాన్యం కానీ, మామూలుగా ఆ స్కూల్ అనే కాదు, స్కూల్ టీచర్స్ పిల్లల్ని ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, డెఫినెట్. పిల్లల బ్యాగ్ లో ఏముంటున్నాయి, పిల్లలు ఏ టైంకి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, స్కూల్ నుంచి ఇంటికే వెళ్తున్నారా, ఇంటి నుంచి స్కూల్కే వస్తున్నారా, అసలు థింకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు మొబైల్స్ తెస్తున్నారా స్కూల్స్కి, ఇవన్నీ అంటే ఒక ఆస్పెక్ట్. కుక్కట్పల్లి ఇన్సిడెంట్ తీసుకుంటే యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ ట్రైనర్గా మీరు పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ మీ ఎక్స్పీరియన్స్తో ఏం చెప్పాలంటే? నేను చెప్పడం అని కాదు, ఇది చాలా మంది కూడా చెప్తుంటారు. పిల్లలతో కాసేపు స్పెండ్ చేయాలి, ఫ్రెండ్లీగా స్పెండ్ చేయాలి. అంటే ఒక ఫ్రెండ్గా ఉండు. ఇప్పుడు ఒక వాళ్ళ 10th క్లాస్ అబ్బాయి వచ్చాడు, ఏమరా అంటే వాడు కూడా ఏమరా తిన్నవారా అని చెప్పి వాళ్ళ ఫాదర్ని అనాలని చెప్పి నేను అనడం లేదు, అలా కాదు. ఫ్రెండ్లీగా ఉండాలి అంటే క్లోజ్గా మాట్లాడాలి. ఇవాళ క్లాస్లో ఏం జరిగిందిరా, ఏంటి మరి మంచిగా జరిగారు, ఇవాళ ఏమేమి జరిగినాయి, మరి పొద్దున ఇంగ్లీష్ టీచర్ ఏం చెప్పారు, పొద్దున సైన్స్ టీచర్ ఏం చెప్పారు, మరి ఇలా చెప్పారా అలా చెప్పారా అని కాస్త స్పెండ్ చేయాలండి. స్పెండ్ చేయాలి అంటే ఇప్పుడు మనం చెప్పినంత మాత్రం వాళ్ళు చేయరు కదా, వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళు అంటారు ఏంటంటే డిఫరెంట్గా, వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు మా దగ్గర టైం లేదు కదా, ఏమేం చేయాలని చెప్పేసి. టైం లేదు అని చెప్పేసి వదిలేసి చేతులు ఎత్తేస్తే అయిపోతుందా? ఇలాంటివే జరుగుతాయి. మీ అబ్బాయి సరి చదవట్లేదు, మా అబ్బాయి సరి చదవట్లేదండి, మా అబ్బాయి హోంవర్క్ సరి చేయట్లేదండి అని చెప్పి ఒక పేరెంట్ వచ్చి టీచర్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం కొట్టకూడదు, మా అబ్బాయిని కొట్టకూడదు, తిట్టకూడదు, మీరు తిట్టకుండా చెప్పాలి మా పిల్లలకి అని పేరెంట్సే అంటున్నారు. అంటే అక్కడ వదిలేస్తలేదు టీచర్కి, ఇది మీ బాధ్యత, అవును. మీరు చూసుకోండి అని చెప్పట్లేదు. మీరు ఏం చేయదు, కొట్టే ఊరుకోము అనే పేరెంట్స్ చాలా మందే ఉన్నారు. అప్పుడు టీచర్స్ కూడా ఎలా వాళ్ళకి బుద్ధులు చెప్తారు స్టూడెంట్స్కి? ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది ఏంటి అంటే, కొట్టి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు నవీన, కొట్టాల్సిన అవసరం ఏమీ లేదు, తిట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఒక విషయము అంటే నాలో నమ్మని విషయాలు చాలా ఉంటాయి. నేను నా హిస్టరీలో ఇన్ని ఇయర్స్లో నేను స్కూల్లో వర్క్ చేశాను, నేను కాలేజ్లో కూడా చేశాను. చాలా వరకు మీరు చూస్తుంటారు స్కూళ్ళల్లో వర్క్ చేసిన వాళ్ళు టీచర్లు కొడుతూ ఉంటారు. నేను టీచర్గా కాదు, ఈవెన్ హెడ్గా చేశాను, తర్వాత ప్రిన్సిపల్గా కూడా చేసినప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, ఈరోజు కెమెరా ముందే చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా ఏ స్టూడెంట్ని తిట్టింది లేదు, నేను కొట్టింది లేదు. మరి నా స్టూడెంట్స్ నేను చెప్పినట్టు బాగా వింటారే, నా ముందు ఎవరు రాంగ్ చేయరు. నేను వస్తున్నాను అంటే అరే అశోక్ సార్ వస్తున్నారు, అందరు వెళ్ళి సైలెంట్గా కూర్చుంటారు. ఇంకొకటి, నేను రావాలి అని చెప్పి వెయిట్ చేస్తుంటారు నా గురించి. నేను ఏ రోజున రాకపోతే వాళ్ళకి ఆ రోజు బోర్ ఉంటుంది. పాడైపోతారనా? నాకు ఫోన్ నేను ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే, ఒక విషయాన్ని ఆవేశంగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది సైలెంట్గా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎందుకు చెప్తారో తెలుసా? ఎదుటివాడికి అర్థం కావాలి అని. ఆవేశంగానే చెప్తే అర్థమవుతుంది అని కొంతమంది థాట్, స్మూత్గా చెప్తే కూడా అర్థమవుతుంది అనేది కొంతమంది థాట్. నేనేమంటానంటే ఎలా చెప్పాలో అలా చెప్తే అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాళ్ళు అంటూ ఎవరు లేరు. మీకు అలా కూడా అనిపిస్తుంది సార్, కొంతమంది ఎంత చెప్పినా అర్థం చేసుకోరు కదా సార్ అని మీరు అనొచ్చు. నేను చూడలేదంటారా అలాంటి వాళ్ళని? ఎంత చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. నాకు సొంత మనుషులు కూడా తెలుసు, ఇది చెడు అని చెప్పినా వాళ్ళు వినరు. ఇది చెడు చేయకండి అని చెప్పినా వినరు. మరి అటువంటి వాళ్ళని ఏం చేయాలంటారు? చూడండి, దుష్టులకు దూరంగా ఉండాలి అంటారు, కానీ ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి అంటారు. మీరు ఎవరైనా ఒకవేళ రోడ్డు మీద నిలబడేసి ఏదైనా దారి తెలియదు అని అన్నప్పుడు ఆ దారి చెప్తారు. పలానా నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అన్నారు,
లేకపోతే ఏదో టీవీ స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఏదైనా అడిగాను అనుకోండి, ఇప్పుడు నేను పలానా సుమన్ టీవీకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, తెలిసిన వాడు ఏం చేస్తాడు, ఇలా స్ట్రైట్ వెళ్ళండి అంటాడు, తెలిసిన వాడు చెప్తాడు, తెలియని వాడు ఏమంటాడు, తెలియదు అని చెప్పొచ్చు. చెప్పడం అనేది వాళ్ళ వరకే. ఇప్పుడు నన్ను ఎవరైనా నిలబడి అడిగారు, నాకు తెలుసు అనుకోండి, సార్ ఇక్కడ సుమన్ టీవీకి ఎలా వెళ్ళాలి అంటే నేను ఇలా వెళ్ళండి అని చెప్తాను, నాకు తెలుసు నేను చెప్తాను. నేను స్ట్రైట్ వెళ్ళండి అని చెప్పాను అనుకోండి, వాడు స్ట్రైట్ వెళ్ళకుండా ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకొని ఎక్కడికో వెళ్ళాడు అనుకోండి, తప్పెవరిది? నాదైతే కాదు కదా. నేను చేసింది ఏంటి? చెప్పడం. నన్ను అడిగాడు కాబట్టి చెప్పాను, దారి తెలుసు కాబట్టి. చెప్పడం వరకే మనం చేయాలి. ఇక చేయడం చేయకపోవడం అనేది వాళ్ళ ఇష్టం, అది అంతే. ఇక్కడ అలాగే జరుగుతుంది ఇవన్నీ. థ్యాంక్ యూ సార్.